చేస్తాను. వీరు హనుమకొండ వాస్తవులు. కథ, కవిత, గజల్, సరళ శతకం, చైతన్య గీతాలు, వ్యాసాలు, నాటిక, నవల, బాల సాహిత్యంలో రచనలు చేస్తూ ఉంటారు. ఔదార్యం, బోడ్రోతు కథా సంపుటలను రాశారు. వివిధ దినపత్రికల అనుబంధాలలో వీరి సాహిత్య ప్రక్రియలు ప్రచురితమైనాయి. ఎన్నో బహుమతులను, సన్మానాలను అందుకున్నారు. కిరణ్మయి గారు, మీకు కథావేదిక మీదకి ఆహ్వానం. మీరు వచ్చి ఇప్పుడు మీ కథను చదవండి. నమస్తే అండి వాణి గారు, మీకు నా హృదయపూర్వక అభినందనలండి. మీ కథ చివరాఖరుకు లేదు, చాలా బాగుంది. కథలో వినీత పాత్ర ద్వారా మనస్తత్వాలను చక్కగా ప్రతిబింబింపజేశారు. చివరి పేరాలో ఒక చక్కని సందేశాన్ని కూడా ఇచ్చారు. కథాశిల్పం చాలా సహజంగాను నిజాయితీగాను ఉంది. మీకు కథాపఠనం పట్ల ఉన్నటువంటి ఆసక్తి, తర్వాత అభినయంతో కూడిన పఠనం లాగా అనిపించిందండి. చాలా చాలా సంతోషంగా ఉంది. మీకు మరొక మారు హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు నా కథ, థ్యాంక్ యూ మేడం. నా కథ పేరు పుక్కిడికి. కళ్ళమైన తెల్లారే షాటప్పు, గొడ్డుబడ్డ తెల్లారే పులుగడగ సొంటి సంసారం నేనెట్ట ఈదుతూ అత్తో, నాతో నైతలేదు అత్తో, ఏ బాయి బొందలన్న పడతా అత్తో. శోకనాలు నేను బండి ఆపేటాళ్లకు మా ఇంటి గలుమట్ల చిలుకమ్మ వదిన గొంతులకెళ్ళి రాగాలుగా వినబడ్డాయి. నన్ను చూసి సడన్ బ్రేక్ వేసినట్టు ఆగింది. కడుపులో దుఃఖం లేదు, కంట్ల నీళ్లు లేవు. ఉస్ ఉస్ అని చీదుడొక్కటి ఉన్నది. కుట్టటోనికి కుడివైపు, ఏడ్చటోనికి ఎడమవైపు ఉండద్దన్నట్టు ఆమె చీదుడు చూసి నా జాగ్రత్తలు నేను పక్కకు జరిగిన. పోకుంటా మంచే నానయ్య, చెల్లెందు ఉడకరాలే అని జవాబు అక్కర్లేని ప్రశ్నలు అడిగి నిలబడకుండా వెళ్ళిపోయింది. అప్పుడప్పుడే పూర్తిగా తెల్లారుతాంది. అమ్మ నన్ను మంచి చెడ్డ అడిగి పాలకుపోయింది. బట్టలు మార్చుకొని ఇల్లంతా తిరిగి చూసిన, అంత మంచిగానే ఉన్నది. మొన్నటి వానలకు, కోతుల రాకడకు ఏమన్నా రిపేరుకు వచ్చిందా అని చూస్తున్నా. నాకు వేప చెట్టు కింద మండుతున్న పొయ్యిని చూడంగానే సర్రున కోపం వచ్చింది. నీ అవ్వ, దీనికి ఎన్ని మాటలు చెప్పినా ఇది మారదు. గ్యాస్ బుడ్డి తెచ్చి ఇంట్లో పెట్టినా బుక్క గులాలు జల్లినట్టు దాన్ని ముట్టను కూడా ముడతలేదు అని తుపుక్కున ఉమ్మి బయటికి వస్తా అంటే అమ్మ ఎదురైంది. రారా సాంబా, చాయ్ తాగుదాం అంటున్న అమ్మను మాట్లాడకుండా అట్నే చూస్తూ నిల్చుండిపోయా. ఏమాయరా, ఉలుకు లేదు పలుకు లేదు అని పొయ్యి ముంగట చేరి మసిలిన డికాషన్ కిందికి దింపి పాలు పెట్టింది. నీకేమన్నా బుద్ధున్నదా అని పొగగొట్టం బట్టి ఊదుకుంటా ఊపిరి సంచులు పల్చన చేసుకోకు, కండ్లకు పొగ కాటుకోలు పట్టించుకొని బతుకు చీకటి చేసుకోకు అని చెప్తే చెవుల పేనన్న వార్తలేదేమే నీకు? బలిసి తెచ్చి పెట్టినా గ్యాస్ బుడ్డి అని తిట్ల దండకం అందుకున్నా. డికాషన్ లెక్క నేను కూడా మసులుకుంటా. అమ్మ అన్ని వింటూనే ఛాయ్ కానిచ్చి గిలాసలల్లో పోసి నాకొకటి ఇచ్చి తనొకటి తీసుకొని గల్మట్ల చేరింది. నింపాందిగా ఛాయ్ తాగుతూ కూర్చున్నది. సాంబా, ముందుగా అలా ఛాయ్ తాగు, అటెన్క తిరుదు గాని అన్నది. అమ్మను ఉరిమి చూసుకుంటా మొత్తం తాగి మళ్ళింత పుసుకొచ్చుకున్నా. అమ్మ చేతి ఛాయ్ తాగడం నాకు అమృతంతో సమానం. ఛాయ్ తాగుతుండగా, సాంబా, టీచర్ నౌకరీ ఎలగబెడతాను, గిదేనా అరణి తారిక, అవ్వని గిట్నే నార తిడితే నీ కోపం పాడుగాను, నీ ముందు దుర్వాసుడు కూడా దిగదుడిపోయి. కోడలు పిల్ల ఎట్లా ఏగుతాందో ఏందో, ఆ పిల్ల సుతం నౌకరికి పోకుండా నిన్ను భరిస్తాందంటే తెల్లారులేసి చేతులు వెత్తి మొక్కాలే, భూదేవంత ఓపికున్నందుకు అని అంటున్న అమ్మ మాటలకు అడ్డు తలుగుతూ, అక్కడికి నేనే పెద్ద చెండాలుని పాపిస్తోని కదా, నీ మంచి కోసమే గ్యాస్ మీద వండుక తింటావని తెచ్చి పెడితే ఈ సక్కిన నువ్వు చేసుకోబట్టివి, అందుకే నా దగ్గరే ఉందుపా అంటే అట్లే ఇల్లవైతివి. ఊళ్ళే తల్లిని ఒక్కదాన్ని ఉంచుతాండయ్యా, పేరుకు పంతులే గాని తల్లికి బుక్కెడు పువ్వేసేదానికి వెనక ముందాడుతాండని నలుగురు నన్ను పేర్ల పెట్టడానికి తయారైతివి అన్నా. అమ్మ నిమ్మలంగా పక్క నచ్చి చేరింది. నా కొడుకుని ఎవడ్రా పేరాలు పెట్టేది, రాజా లాంటోడు అని 50 పదులున్న నా తలలోకి చేతివేళ్లు పోనిస్తూ బుజ్జగించసాగింది. నాకు దుఃఖం ఆగలే. ఆ చేతిని అట్నే తీసుకొని 2 చేతులలో తల దూర్చి ఏడుస్తూ కూర్చున్నా. అవ్వ, నాయనమైన కాంచెల్లి, నీవు వడ్డ ఎతలన్నీ చూసిన, చల్లగా బతికించుకోవాలనే ఆరాటమే తప్ప వేరు ఆలోచన లేదు.
తమ్ముడు నన్ను నమ్మి దేశం పోయిండు. అక్క చెల్లెళ్ళు నిరంది ఉన్నారు. మరి నీ పానానికి ఏమన్నా ఆపదస్తే ఎవరు బద్నామవుతారు? నేనే కదా. పేరుకు బడికి పెద్ద సార్నే గాని నీ ముందు చదవంతా మర్చిపోయి బరివాత భాష మాట్లాడేటోడ్నే. నిన్ను బలిమి చెయ్యొద్దని నా వెంట తీసుకపోక ఈడుంచిన. నువ్వేమో నాకేందని పత్తేర పోకుండా పల్లికాయ దింపుకుంటా దొరికిన పనికల్లా పోకుండా కట్టబడబడితివి అన్నా. ఆ క్షణాన నా అమ్మ భాష వరదలా పొంగుకొస్తూ నా దుఃఖాన్నంతా పారిస్తుండగా, సాంబా ఎందుకు రాగి తీరిగ కుములుతాను? నేను కాని పనులేం చేస్తలేను. పొద్దున్న చిలకమ్మ వదిన వచ్చింది చూస్తే కదా, దానికే ఇచ్చిన గ్యాస్ బుడ్డి. పాపం పెద్ద సంసారమాయే, తిప్పలైతాందంటే వాడుకోమన్నా. అది కూడా ఆత్మగల్లదే. అత్త గ్యాస్ బుడ్డి ఇచ్చే కదా అని కూర సుతం తెచ్చి పెట్టబట్టే ఏదో ఒంటరి ఉండకుండా అప్పుడప్పుడు వచ్చి దానేతలు చెప్పుకొని ఇంటి మనిషోలే మసులుకుంటది అన్నది. అమ్మ చెప్పింది విన్నాక కొంచెం శాంతపడ్డా. మళ్ళా ఆమె మనకు చుట్టం కాదు, పక్కం కాదు. ఆమె కోసం నువ్వు తిప్పల పౌడైంది. నువ్వు నీ కోడలు ఒక్క ఆకునే చదువుకున్నట్టు ఉన్నారు. అదిగింతే నౌకరు చేస్తాంది గాని ఒక్కోసారి దిమాకు లేనట్టే మాట్లాడుతుంది. ఇంట్లో దీపాలకు చమురు లేదంటే కొలిమి కొట్లానికి ఎట్లా అంటది. ఎందుకురా అంతంత మాటలు మాట్లాడుతావు? కోడలు నాకంతా ఫోన్ చేసి చెప్పింది. నువ్వు అదన్నట్టు చేస్తేనే బాగుంటుంది. ఏంటిది బాగుండేది? గుమ్మిల గింజలు ఉడవద్దు, బిడ్డలు గుమ్మటాలు ఉండాలంటే ఎట్లయితుంది? ఇద్దరికిద్దరం పోరగాళ్ళకు మంచి చదువులని చెప్పించి ఇంకా సుత చదువుకుంటామంటే బయటి దేశం అప్పు చేసి దోలుతుంది. అప్పు అట్నే నిలబడి ఉండంగానే జాగా అమ్మకుండా ఇల్లు కట్టి పెండ్లు ఎట్లా చేయాలనే అన్న ఉక్రోషంగా. నేను ఇట్లా మాట్లాడుకుంటా అంటేనే గౌడు ఎంకన్నా గల్మట్లకి వెళ్ళిపోకుండా నన్ను చూసి మందలిచ్చిపోయిండు. బండి లోపల పందిరి కింద పెట్టి నడుచుకుంటానే ఇంకా నా కాడికి బయలుదేరిన. బండి పిల్లగా సవరం చేస్తారా రాదు అన్నాడు మంగళ బిచ్చన్ తాత రాళ్ళ చెట్టు కింద కూర్చొని ఆకురాయి మీద కత్తి నూరుకుంటా. దానికి వెనకట్లెక్కనే నా జుట్టు ఎగిరెగిరి యాడాలబడబట్టే చూస్తుంటే కదనే. అయినా నీకు ఈ పని అవసరమానే? హాయిగా పుక్కిడి పైసలు తీసుకొని కృష్ణారామ అనుకోక అన్న. పిల్లగా నువ్వే పుక్కిడి పైసలు అనబడితివి. వెనుకటికెళ్ళి గవెత్తనే బతికి బట్టగట్టి నానయ్య. వాడెవడో బతకనేర్చిన తెలివి చేసి ఈ ఏషం పెట్టిండు గాని అన్నాడు రోషంగా. అంటే నువ్వు పుక్కిడి పైసలు తీసుకుంటలేవా అని అన్నా. అరే బరాబర్ తీసుకుంటా, కానీ వాటితోనే ఎల్లబారుతా అన్నా అని అంటలేదు. నా ఒంట్లో సత్తు ఉన్నంత వరకు గిట్నే బతుకుతా అంటా. అబ్బా చింత చచ్చినా పులుపు సాపదన్నట్టు వయసు మీద పడ్డా నీలో రోషం జావలేదే తాత. రోషం ఎక్కది మనవాడా? మనసొప్పుకోదు, ఒంటికి పట్టదు, గంతే. సరే సరే గడ్డం పెరిగి గంజిల వడ్డనాడే రాపు అన్నాడు. నేను అట్లిట్లా మండువ చేరిన. ఇంకన్నా ఎదురొచ్చి లోపలకు తోలుకపోయిండు. జోరుగా పాట కట్టి పాడటం మొదలు పెట్టాడు. ఇంకో ఇద్దరు చుట్టూ చేరి వంత పాడుతూ తలలూపుతుంటే మరింత హుషారైంది. నేను ఇంకన్న దగ్గర కాసేపు కూర్చొని బయటపడ్డా. ఆ తర్వాత సుశీలమ్మ ఇంటికి కూడా పోయి వచ్చిన. అట్లనే చిలకమ్మ వదినను కూడా పలకరిచ్చొచ్చిన. రాత్రంతా ఒకటే ఆలోచన. అమ్మ నా భార్య చెప్పినట్టు నా జాగను సర్కారు పుక్కిడికి ఇస్తే నాకు వచ్చిన నష్టమైంది. లింగం తాత లాంటోళ్ళు చనిపోతే కాలేయడానికి కూడా చోటు లేకపాయి. పేదలకు దానంగా వైకుంఠధామం కట్టిస్తామని సర్కారు చెప్తానే ఉంది గాని ఎవ్వరు ముందుకత్తలేరు. గా పని మనం ఎందుకు చెయ్యొద్దు అంటారు నా భార్య అమ్మ. మంగలి బిచ్చన్ తాత, గౌడెంకన్న, చిలకమ్మదినే, అత్త బాలస్వామి వీళ్ళందరూ సర్కారు ఇనాంగా ఇస్తున్న పుక్కిడి పైసలు తీసుకుంటానే ఇజ్జత్ పడకుండా కష్టం చేసుకుంటాండ్రు. నాటి తరానికి ఎంతటి ఆత్మాభిమానం ఉన్నది. కానీ వెంకన్న కొడుకులు పుక్కిడికి ఆశపడి ధర్మం మరోవట్టిరి. వాళ్ళ లెక్కల పక్కనే తను చేరుతుండా అనే ప్రశ్న చెదపురుగై నిద్రను మింగేసింది. కార్పొరేట్ విద్యా సంస్థ పెడతాం, మీ చుట్టుముట్టు ఊర్లందరికీ నాణ్యమైన విద్య అందిస్తాం, మీ జాగ మాకు అమ్ముండ్రి అని లక్షల విలువ చేసే భూమికి కోట్లు ముట్ట చెప్తాం అంటున్న ఆ ఆసాములకు తానెందుకు దాసోహమైతాండు? సంస్కారం నేర్పని ఆ మెహర్బానీ చదువులు దేనికోసం? ఎవరిని ఉద్ధరించడానికి? నా కష్టాలు అప్పులు అన్ని గట్టెక్కి ఓ ఇంటివాన్నైతా అని పుక్కిడికి ఎక్కువగా వచ్చే పైసా కోసం ఆశపడుతున్నా. నేనెంత స్వార్థపరుణ్ణి!
నాలాంటి చదువుకున్న వాళ్ళే నిమ్మకు నీరెత్తినట్టుండి సర్కారు అందిస్తున్న పథకాలను వేన్నీళ్లకు చన్నీళ్లుగా వాడుకునేటట్టు ఇప్పుడున్న తరానికి చైతన్యం కలిగించకుంటే ప్రగతి ఎక్కడిది? నా ఉద్యోగానికి నాకు సంబంధం ఎక్కడిది? ఇకనైనా నా భార్య అమ్మ చెప్పిన మాటలకే విలువిచ్చి నా భూమిని సర్కారుకు కానుకగా ఇచ్చి వైకుంఠధామం ఏర్పాటు చేయించాలి అనే దృఢ సంకల్పానికి వచ్చి ప్రశాంతంగా నిద్రపోయిన. తెల్లారింది. అమ్మకు ఆలోచన అంతా ఇడమర్చిన. అమ్మ సంతోషపడింది. దిమాకు లేనిది నాకేనని అర్థమై సిగ్గుపడుతుంటే ఇంటి ఇల్లాలును ఇల్లు పునాది లెక్క పైలంగా కాపాడుకోవాలి. ఆమె మాటలకు ఇలువియ్యాలి. పునాది కనపడని గౌరవం ఇల్లాలుతోనే సమాజంలో నీకుంటది బిడ్డ అని నాకు చిన్నగా బుద్ధి చెప్పింది. పుక్కిడికి మాటలు ఇడిచిపెట్టి సంసారం జడగొట్టుకోవద్దని తెలిసి వస్తుండగా ఊర్లోకెళ్ళి బయలుదేరిన. ఇరండి నా కథ. నా తర్వాత కథావేదిక మీదకి శ్రీ యశోద గారిని ఆహ్వానిస్తున్నాను. వీరు హైదరాబాద్ నివాసితులు. ఈనాడు ఆదివారం అనుబంధంలో 15 కథలు ప్రచురితమైనాయి. మన తెలుగు కథలు .com అనే వెబ్సైట్ కి 70 కథలు, 2 ధారావాహిక సీరియల్స్ రాశారు. రవీంద్ర భారతి వేదికపై వీరిచే ఉత్తమ రచయిత్రిగా బిరుదు పొందారు. పచ్చ జెండా, నానానికి మరోవైపు కథలు పుస్తక రూపంలో ప్రచురణ అయ్యాయి. సుమతి సాహితీ మాసపత్రికలోను వీరి రచనలు ప్రచురితమయ్యాయి. స్వాగతం అండి యశోద గారు. హలో యశోద గారు స్వాగతం అండి. స్వాగతం అండి. మీ కథ చాలా హలో వినిపిస్తోందా? చెప్పండి మేడం. మీరు రాసిన భాష మాండలికమా అండి? మాండలికమేనండి, తెలంగాణ మాండలికము. తెలంగాణ మాండలికం అండి. నిజంగా అలాంటి కథలు రాయడం చాలా గొప్ప విషయము. మీరు చాలా బాగా రాశారు. ఆ మాండలిక భాష, ఆ గ్రామాలలోని ఆప్యాయనత, అనురాగాలు, ఆ తల్లి బిడ్డల యొక్క అనుబంధము ఎంతో చక్కగా రాశారనమాట. ఆ వర్డ్స్ కొన్ని నేను చెప్పలేకపోతున్నాను, ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయో ఆ వర్డ్స్. ఒక మంచి మెసేజ్ కూడా ఉంది మీ రాసిన కథల్లో. అక్కడ సర్కారు పుక్కిడి డబ్బులు తీసుకుని కొంతమంది బతుకుతుంటే కొంతమంది కష్టపడి పని చేస్తున్నారు ఆ గ్రామంలోను. అయితే ఈ తల్లి కొడుకుల బాంధవ్యాన్ని చాలా చక్కగా చూపించారు. అలాగే కోడలు మంచితనం కూడా అత్తగారు ఎంతో బాగా పొగిడింది. అది నాకు చాలా నచ్చింది. చివరికి ఫైనల్ గా ఏంటంటే ఆయనకున్న స్థలాన్ని దేనికి ఆశించకుండా ఈ లక్షలు ఆఫర్ చేస్తామన్నా కూడా ఆశించకుండా వైకుంఠధామం కట్టడానికి ఆయన ఇవ్వడం అనేది చాలా చాలా గొప్ప విషయం అండి. ఎంతో మంచి స్ఫూర్తిదాయకమైన కథను రాశారు మాండలికంలో. నేను ఇంకా కరెక్ట్ గా చెప్పలేకపోతున్నాను, ఇంకొకసారి చదవాలని ఉంది మీ కథ. నేను యాక్చువల్లీ నెట్ బాగోలేక చదవలేకపోయాను మీ కథ నేను ముందుగా అసలు. మేడం థ్యాంక్ యూ మేడం. నేను కూడా పూర్తిగా చదవలేదు. చాలా ఎంత స్లోగా చాలా బాగా చదివారు మీరు. అది కూడా మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను. ఇటువంటి కథలు ఎన్నో రావాలండి. వచ్చి ఏంటంటే మనుషుల్లో మార్పు రావాలి. ఈ మాండలిక గ్రామాల్లో నివసించే వాళ్ళ యొక్క జీవిత చరిత్రను ఎంతో అందంగా చక్కగా రాశారు. చాలా మిమ్మల్ని ఇలాగా మీ కథని నేను విమర్శించడం నా అదృష్టం అని నేను భావిస్తున్నానండి. నమస్కారం అండి. నమస్తే మేడం. నేను మధ్యలో ఇంటర్ఫియర్ అవుతున్నందుకు క్షమించండి. నిజంగా కిరణ్మయి గారు మీకు అది చాలా అద్భుతంగా ఉందండి. వెంటనే చెప్పకపోతే ఆపుకోలేకపోయాను, అందుకని వెంటనే చెప్తున్నాను. భాష కానీ ఆ మాండలిక వెంటనే అంటే నేను ఇంకా ఆగలేకపోయాను. నాది కథ లాస్ట్ లో ఉంది. మీరు లోపల లెఫ్ట్ అయిపోతారేమో అన్న ఆతృతతో చెప్తున్నాను. మీ కథ మాండలికం కావచ్చు, సామెతలు కావచ్చు, మీరు వాడిన సామెతలు కావచ్చు, అంటే అది చాలా వాస్తవికంగా ఉంది. ఎక్కడ కృతకంగా అనిపించలేదు. అదొకటి. రెండోది కథాంశం చాలా గొప్పగా ఉందండి. మీరు ఎన్నుకున్న వస్తువు చాలా గొప్పగా ఉంది.
ఇంకా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో ఇంత అంటే యూనిక్ గా అంశాలు ఎవరు ఎన్నుకోవాలి రాలేదు, ఎవరు నిజంగా మిమ్మల్ని అందరూ అభినందించాలి. రాలేదండి నిజంగానే. కానీ నిజంగా మీ మాండలికం కావచ్చు, మీ సామెతలు కావచ్చు, లేదా మీరు కథని వర్ణించిన తీరు కావచ్చు, పాత్రల విశ్లేషణ కావచ్చు, పాత్రల మధ్య ఉన్న అనుబంధం కావచ్చు, అన్ని కూడా ఎక్కడా కూడా బ్యాలెన్స్ తప్పకుండా ఉన్నాయండి. అంటే కళ్ళ కట్టుకున్నట్టుగా మీరు చదివిన తీరు కూడా అంత విజువలైజేషన్ కి స్కోప్ ఇచ్చేటట్టు ఉంది. చాలా బాగుందండి. అది ఆగి వాడికి గ్యాప్ ఇచ్చి బాగా చదివారు. అది అంటే భాష అంతరించిపోతుంది అన్న భయం ఇక అక్కర్లేదు మాకు అని అనిపించింది మీరు చదివాక. అవును, మీ దగ్గర నేర్చుకోవచ్చు ఏమైనా తెలంగాణ పదాలు తెలియకపోయినా కూడా. నిజమే. నేను ఆ వర్డ్స్ అయితే నాకు చాలా ఇంప్రెస్ అయిన. మరోసారి చదవాలండి మీ కథ నేను. మీరు గ్రామంలో ఉండే తెలంగాణ వాడారండి, అందుకని మిమ్మల్ని అభినందించాలి నిజంగా. అంటే సిటీలో ఉండే తెలంగాణ కాదు, ఇది గ్రామాల్లోని మాండలికం భాష. మీరు అంత లోతుగా వెళ్ళి రాశారు అని అంటే నిజంగా మిమ్మల్ని అభినందించాల్సిందేనండి. సార్ మీరు తీసుకున్నారు ఇప్పుడు. థ్యాంక్ యూ మేడం, ఇద్దరికి కూడా. ఓకే మేడం, ఇప్పుడు నేను రాసే కథ చదువుతున్నానండి.